రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి రోజా ట్విట్టర్లో ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తపరిచారు. అయితే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన టికెట్ను రద్దు చేయడమే కాకుండా ఏంటి అని క్వశ్చన్ చేస్తే చాలా ఆరోగెన్స్గా బిహేవ్ చేస్తున్నారు అని చెప్తూ మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఒక ఫ్లైట్ టికెట్కి సంబంధించి అంటే తనకు ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎయిర్ ఇండియా తన టికెట్ను క్యాన్సిల్ చేసింది అని చెప్పి రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాఠ్మండూ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి చెన్నైకి ఎక్స్ మినిస్టర్ రోజా ప్రయాణించాల్సి ఉంది. కానీ కనెక్టింగ్ ఫ్లైట్ అంటే తను దిగిన చోట మళ్ళీ ఆల్టర్నేట్ ఫ్లైట్ లేకుండా, ఎలాంటి కనెక్టింగ్ ఫ్లైట్ లేకుండా టికెట్ క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా తన లగేజ్ కూడా ఎక్కడ సమ్వేర్ మిస్ అయ్యి చాలా డిలేగా వచ్చిందని చెప్పి కూడా ఆవిడ ట్వీట్ చేశారు. ఇదే నేపథ్యంలో ఇదేనా టాటా ట్రాన్స్ఫర్మేషన్ అంటూ కూడా ఆవిడ ట్వీట్లో పెట్టడం జరిగింది. అయితే ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద మినిస్టర్ రోజా పెట్టిన ట్వీట్ కూడా ఒకసారి చదివించే ప్రయత్నం చేస్తాను. Deeply disappointed with Air India service on 2nd December 2024. Privatization was sold as magic wand for efficiency, but Air India's ground staff at Delhi has proven otherwise. On December 2nd, my flight A1216 from Kathmandu delayed by 2 hours, causing me to miss A12835 to Chennai. My journey turned into a nightmare, a delayed flight, mishandled luggage, and my confirmed ticket cancelled without justification. All while I stood at the counter. To top of it, Miss Deepika at desk displayed shocking arrogance and apathy. No apology, no accountability, just hostility. Is this promise Tata transformation? Privatization or not? Passengers deserve dignity, not humiliation. సో ఈ రకంగా మంత్రి ఎక్స్ మినిస్టర్ రోజా ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా తనకు ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తన టికెట్ని క్యాన్సిల్ చేయడమే కాకుండా తన లగేజ్ కూడా మిస్ అయిందని చెప్పి ఆవిడ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అండ్ అదేవిధంగా ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని క్వశ్చన్ అడిగితే మిస్ దీపిక అనే ఒక ఎంప్లాయీ చాలా ఆరోగెన్స్గా బిహేవ్ చేశారు, రెస్పెక్ట్ ఇవ్వలేదు, ప్యాసింజర్స్కి కావాల్సింది డిగ్నిటీ, హ్యూమిలియేషన్ కాదు అని చెప్పి మంత్రి రోజా, ఎక్స్ మినిస్టర్ రోజా ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి లైవ్లో మా రిపోర్టర్ గణేష్ లైవ్లో ఉన్నారు. గణేష్, ప్రజెంట్ ఎక్స్ మినిస్టర్ రోజా ట్వీట్ చేయడం జరిగింది ఎయిర్ ఇండియాకి సంబంధించి. అయితే దీనికి సంబంధించి డీటెయిల్గా ఏం జరిగిందో చెప్పండి. ఎందుకంటే ఏఐ 216 అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి సంబంధించి ఆవిడ ఏదైతే కాఠ్మండు నుంచి ఏదైతే ఉందో దాన్ని డిలే జరిగినట్టు 2 గంటల్లో చెప్పింది. తర్వాత ఏఐ 2835 ఫ్లైట్ ఏదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉందో ఇది తాను మిస్ అయ్యాను, ఎందుకంటే పూర్తిగా ఇది ఎయిర్ ఇండియా ఒక నిర్లక్ష్యమైన దీనివల్ల ఈ విధంగా జరిగిందని చెప్పింది. దీనికి తోడు తాను దాని పరిష్కారం కోసం అడిగితే ఎయిర్ ఇండియా సిబ్బంది సైతం తన నిర్లక్ష్యంగా వ్యవహరించారు, తన ప్రయాణానికి పూర్తిగా ఆటంకం కలిగింది, మరోవైపు దానివల్ల ఇబ్బందులు పడ్డాను, తన లగేజ్ కావచ్చు, తన ప్రయాణం కావచ్చు, అంటే ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగిందనేది ఆమె స్పష్టంగా పేర్కొంది. అలాగే దీపిక అనే ఒక ఉద్యోగి తను చాలా నిర్లక్ష్యంగా ఆవిడ సమాధానం కావచ్చు, ఆవిడ వైఖరి కావచ్చు తన బాధ పెట్టింది అనేది కూడా రోజా చెప్పింది. మాజీ మంత్రిగా ఉండే రోజా చేసిన ఈ ట్వీట్ అనేది ఇప్పుడు చాలా వరకు మనకి చర్చకి దారితీస్తుంది. ఎందుకంటే ఎయిర్ ఇండియాలోన తాను ప్రయాణం చేసి ఇటువంటి అనుభవం తనకు ఎప్పుడు జరగలేదని, అంటే చాలా వరకు తమ వరకు వస్తే గానీ ఆ అనుభవం అనేది తెలియదు కాబట్టి ఆ అనుభవానికి సంబంధించింది ఆవిడ షేర్ చేసింది. అయితే టాటా తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఎయిర్ ఇండియా గతంలోన అనేక నష్టాల్లో ఉండే సంస్థ, ప్రతిష్టాత్మక సంస్థ అయినా సరే అది నష్టాల్లోంచి ఉన్న తర్వాత దాన్ని టాటా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, దాన్ని ప్రతిష్టాత్మకంగా నడపడం స్టార్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఎయిర్ ఇండియాకి ఎక్కడ లేకుండా ఉన్నాయి. మిగతా ఎయిర్వేస్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎయిర్ ఇండియాకి సంబంధించి ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అందులో ఉండే ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు బోర్డింగ్ పాస్ సంబంధించింది కావచ్చు, ఇలాగ అరైవల్ టైము, మన డిపార్చర్ టైం తో పాటు అన్ని కూడా ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ గా పాటిస్తున్న దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే రోజా విషయంలో ఎందుకు జరిగింది ఇంత డిలే అంటే అక్కడ ఏమైనా ఆమె తన ప్రోటోకాల్ కి సంబంధించి గతంలో ఉన్నట్టుగా ఆమె ఏమైనా అనుకున్నారా, లేకపోతే దాని ప్రోటోకాల్ పాటించకపోవడం వల్ల ఈ విధంగా హత్య అయ్యారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఎయిర్ ఇండియా పైన ఆమె
ఒక తీవ్రమైన కామెంట్స్ చేశారు. మరోవైపు ఇంత జరిగిన తర్వాత కూడా తనకి ఆ డిలే కావచ్చు, ఫ్లైట్ మిస్సింగ్ కావచ్చు, ఇంత ప్రయాణంలో పడిన ఇబ్బందికి సిబ్బంది కూడా స్పందించకపోవడం అనేది ఆవిడ తీవ్రంగా పరిగణించారు. దీనిపైన తాను ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. మరోవైపు ఏదైతే టాటా తీసుకున్న తర్వాత ఈ సంస్థ బాగుపడుతుంది అనుకున్నాను, కానీ ఈ విధంగా జరగడం అనేది తను ఆశ్చర్యపరిచిందని కూడా చెప్పారు. ఏదేమైనా ఎయిర్ ఇండియా దీనిపైన పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ రోజు ఎక్స్ లో పెడితే ఆమె పైన అంతా ఒక చర్చ జరుగుతుంది. మిగతా వాళ్ళకి జరిగినప్పుడు కూడా అంటే చాలా వరకు విమాన ప్రయాణాల్లో చాలా వరకు ప్రయాణికులకి ఇటువంటి చేదు అనుభవం ఎదురవుతుంది. కాబట్టి ఈ రోజు రోజా చేసింది ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏదైతే ఒక సెలబ్రిటీ ఉన్న ఆమె దాన్ని ఏ విధంగా ఎయిర్ ఇండియా తీసుకుంటుంది, ఆవిడ ఏదైతే కంప్లైంట్ పూర్తిగా దీంట్లోన ఒక దీపిక అనే ఒక సిబ్బంది పైన ఒక ఉద్యోగిని పైన చేసిన ఆరోపణలు ఏ విధంగా తీసుకుంటారు, దీనిపైన యాక్షన్ ఏదైనా ఉంటుందని చూడాలి. ఏదేమైనా ఒక రోజా నిన్నటి వరకు తన హాట్ కామెంట్స్ తో మరోవైపు ఒక ఫైర్ బ్రాండ్ గా ఉండే రోజా ఈ రోజున తాను ట్విట్టర్ వేదికగా తన బాధపడుతున్న తను పడిన బాధని పంచుకోవడం అనేది కూడా చాలా వరకు ట్విట్టర్ వేదిక కాదు, బయట సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. రైట్. అయితే చాలాసార్లు ఇదే విధంగా లగేజ్ మిస్ అవ్వడం, అలానే ప్రయాణికులు కూడా వాళ్ళ లగేజ్ మిస్ అయిందనో లేదా టికెట్ క్యాన్సిల్ అయిందని చెప్పి అదేవిధంగా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వరని చెప్పి చాలా కంప్లైంట్స్ మనం తరచుగా వింటున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్ మినిస్టర్గా ఉన్న రోజా కూడా ఇలా ట్వీట్ చేయడం ఇప్పుడు చాలా చర్చగా మారింది. అయితే దీన్ని గవర్నమెంట్ తరఫు నుంచి లేదా ఎయిర్ ఇండియా తరఫు నుంచి ఏదైనా రీప్లే వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఖచ్చితంగా ఎయిర్ ఇండియా కావచ్చు, లేకపోతే మిగతా ఎయిర్ సంస్థలు కావచ్చు, చాలా వరకు కూడా ప్రయాణికులకు ఒక్కొక్కసారి వాళ్ళు పెట్టే ఇబ్బందులు అనేవి చాలా వరకు మనకి ట్విట్టర్ లో చూస్తుంటాం, చాలా వరకు మనం మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా వాళ్ళ పోస్టులు చూస్తుంటాం. ఎందుకంటే నాట్ ఓన్లీ ఎయిర్ ఇండియా, చాలా వరకు మిగతా సంస్థలు కాబట్టి ప్రైవేట్ రంగ సంస్థలు చాలా వరకు విమాన సర్వీసులు ఉన్నాయి కాబట్టి ఈ సర్వీసులో వస్తున్న దాన్ని చాలా వరకు ఇబ్బందులు పడుతున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఎందుకో చాలా వరకు వీటిపైన సీరియస్ గా తీసుకున్న దాఖలాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు కూడా బిజీ వర్క్ లో ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో మనకి చాలా మాజీ మినిస్టర్లు కాదు, మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. తర్వాత మిగతా అంటే ఏదైతే ఉన్నత స్థానంలో ఉండే అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళు కూడా ఎయిర్ ఇండియా సిబ్బందికి సంబంధించి ఆ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే మాకు ఆ కిందన మాకు వాళ్ళు మేము చెప్పి అన్నిటిని కూడా పడి ఉండాలన్న ఒక ఏదైతే ఒక వాళ్ళ యాటిట్యూడ్ ఉందో ఆ యాటిట్యూడ్ అనేది చాలా వరకు నష్టం కలిగిస్తుంది, చాలా మంది ప్రయాణికులకు బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఈ రోజున విమాన ప్రయాణం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ప్రయాణాలు అనేవి సర్వసాధారణంగా మారిపోవడంతో చాలా వరకు దూర ప్రయాణాలకి రోజుల తరబడి ట్రైన్లోనో లేకపోతే కారులోనో బస్సులో వెళ్ళే పరిస్థితి ఈ రోజున ఎక్కడ కనిపించడం లేదు. అంటే ఢిల్లీ లాంటి చోటకి కానీ మిగతా చోటకి వెళ్ళాలంటే ఒక 2.5 గంటల్లో వెళ్ళిపోయి సునాశమైన ప్రయాణం కాబట్టి దీన్ని మనం విమాన ప్రయాణాలను ఎంచుకుంటాం. దానికి తోడు ఆ రేట్లకు సంబంధించి కూడా చాలా వరకు తగ్గివచ్చినాయి. అంటే ఒక 5,000 నుంచి 7,000 రూపాయలు పెడితే మనకి ఢిల్లీ వరకు ప్రయాణం చేసే ఒక సౌకర్యం అనేది ఏర్పడింది. దీంతో సామాన్యులు అంటే అంతకు ముందు ఉన్నత వర్గాలకు సంబంధించిన ప్రయాణంగా మనం విమాన ప్రయాణం చూస్తే ఇప్పుడు సాధారణ ప్రజలకు సైతం ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో వాళ్ళకి పెరుగుతున్న రద్దీ కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు. మరోవైపు ఏదైతే విమానాశ్రయాలు ఉండే ఆ తనిఖీలు కావచ్చు, మిగతా అంశాల్లో చాలా వరకు రాజీ పడుతున్న ప్రయాణికులు ఇటువంటి అసౌకర్యం కలిగినప్పుడు మాత్రం వాళ్ళు దాన్ని ఏ విధంగా కూడా దాన్ని వెంటనే ఇమీడియట్లీ చర్యలు తీసుకుంటే మాత్రమే అది ఉంటుంది. దాన్ని మనం దక్షిణ మధ్య రైల్వే శాఖలో మనం కీలకంగా చూస్తాం. రైల్వేలోన ఒక చిన్న ఫిర్యాదు కానీ అందితే వాళ్ళు దాదాపు ఒక 48 అవర్స్ దానికి సంబంధించిన దానికి కీలకంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఆ సిబ్బంది పైన యాక్షన్ తీసుకున్నట్టు కూడా తిరిగి మనకి అక్నాలజ్మెంట్ వచ్చే పరిస్థితుంది. ఈ రోజున ఎయిర్ ఇండియా కావచ్చు, లేకపోతే మిగతా విమాన సంస్థలు కావచ్చు, ఏదైనా వాటిపైన కూడా ఇలాంటి వచ్చింది. ఈ రోజున రోజా కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా ప్రయాణికులు కావచ్చు, ఎవరైనా సాధారణ ప్రయాణికులు సైతం ఫిర్యాదు చేసి దానిపైన కీలకంగా వాళ్ళపైన యాక్షన్ అంటే ముందు విచారణ జరిగి ఎవరిది తప్పులు విచారించడంతో పాటు ఆ సిబ్బంది చాలా వరకు మనకి ప్రయాణాలకు సంబంధించి మన మనోభావాన్ని దెబ్బతీయడంతో పాటు మరోవైపు ప్రయాణాలకు సంబంధించిన ఆ ఇబ్బందిని వాళ్ళు కూల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తించడంతోనే అక్కడ హత్య అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనిపైన కూడా ఇటువంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ గణేష్. ఎక్స్ మినిస్టర్ రోజాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఎయిర్ ఇండియా తనతో ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, చాలా ఆరోగెన్స్గా మాట్లాడారు అని చెప్పి అండ్ ఎయిర్ ఇండియా సర్వీస్కి సంబంధించి మినిస్టర్ రోజా ట్వీట్ చేశారు. తనకు
ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తన టికెట్ని క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా తన లగేజ్ కూడా మిస్ హ్యాండిల్ అయిందని చెప్పి కూడా ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇదే నా టాటా ట్రాన్స్ఫర్మేషన్ అంటూ కూడా ఆవిడ క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తూ ట్వీట్ చేశారు. అండ్ మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు ప్యాసింజర్స్ లగేజ్ కూడా మిస్ అవ్వడం, లేదా ఫ్లైట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా టికెట్ క్యాన్సిల్ అవ్వడం, కనెక్టింగ్ ఫ్లైట్ లేకుండా ఇలాంటివి చాలా ఈ మధ్య మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఎయిర్లైన్ సిబ్బంది కావచ్చు, లేదా అక్కడున్న స్టాఫ్ కూడా చాలాసార్లు మిస్బిహేవ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఇది ఏకంగా ఎక్స్ మినిస్టర్ రోజాకి కూడా జరగడంతో ఆవిడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆవిడ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేస్తూ ఆవిడకు జరిగిన ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ని ఆవిడ ట్విట్టర్ ద్వారా ఆవిడ తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అండ్ ఆ ట్వీట్లో కూడా ఆవిడకు సంబంధించి ఏ రకంగా అక్కడున్న మిస్ దీపిక అనే ఒక ఎంప్లాయ్ ఏ విధంగా మిస్బిహేవ్ చేసిందో దానికి సంబంధించి ఆవిడ క్లియర్గా ట్వీట్లో మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్లో కూడా ప్యాసింజర్స్కి కావాల్సింది డిగ్నిటీ, హ్యూమిలిటీ కాదు, అంటే అగౌరవంగా ట్రీట్ చేస్తున్నారు ప్యాసింజర్స్ని అని చెప్తూ కూడా ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది.